పేర్ని నానికి కోర్టు ఒక రకంగా చెప్పాలంటే కొత్త సంవత్సరం గిఫ్ట్ ఇచ్చిందేమో. కొత్త సంవత్సరం గిఫ్ట్ అనుకోవాలి ఆ రోజున. ఎందుకంటే ఒకటి, వాళ్ళ మిసెస్ మీద కేసుకి సంబంధించినటువంటి అంశంలో ముందస్తు బెయిల్ రావడం నిన్నటి వరకు అది ఒక ఎత్తు అయితే, వాస్తవంగా వెంటనే పేరు నానిని కేసులో 6గా పెట్టడంతో పాటుగా కొత్త సంవత్సరం తన్ని జైల్లో పెట్టాలన్నటువంటి ప్లాన్తో ప్రిపేర్ అయ్యారు. కాకపోతే హైకోర్టులో పిటిషన్ వేయడం, ముందస్తు బెయిల్ ఇదే కింద కోర్టులో ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ వేయడం, ఆ పిటిషన్కి సంబంధించి తాజాగా ఇచ్చినటువంటి ఆదేశాలు అన్నటువంటి కీలకమైనవి హైకోర్టులో వెంటనే నాని వేసినటువంటి దానికి వచ్చే సోమవారం, అంటే ఇది మంగళవారం, బుధ, గురు, శుక్ర, శని, ఆది, సోమ, అంటే దాదాపుగా 6 రోజుల పాటు గడువు వచ్చింది. 6వ తారీఖున ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ విచారణ చేస్తామని, అప్పటిదాకా అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. ఇందులో కీలకమైనటువంటి లాజిక్ కల్లా ఏంటంటే, అది తన భార్య పేరునుంది. రెండోది, మిగతాది సంబంధించినటువంటి సిబ్బందిని అరెస్ట్ చేశారు. తనేమో డబ్బులే కడతానంటున్నాడు కాబట్టి ఆ కాన్సెప్ట్ దాంట్లో కింద వాళ్ళకి తప్పు ఉంటుంది కానీ నాది తప్పు కాదు, మా ఆవిడ తప్పుది కాదు అన్నటువంటి కోణంలో తన వాదన నడుస్తుంది. ఓ రకంగా ముందస్తు బెయిలు లేదా అరెస్ట్ మీద స్టే రావడం అన్నది కొత్త సంవత్సరం వేళ వాళ్ళ కుటుంబానికి కాస్త ఊరట అనుకోవాలి.